కృష్ణావతారం. బలికుమారుడు బాణాసురుడు. అతని రాజధాని శోణపురం. 1000 చేతులు గల బాణుడు చిన్నతనంలో తెగ తిరిగాడు. ఒకనాడు అతను మనులతోనూ బంగారంతోనూ ప్రకాశించే కుబేర పర్వతపు గుహలో కుమారస్వామి ఆటలలో మునిగి ఉండటమూ, శివపార్వతులు వినోదించుతూ ఉండటమూ చూశాడు. కుమారస్వామి 6 ముఖాలు, చేతులు, శరీరఛాయ, తేజస్సు చూసి బాణుడు, ఈ కుర్రవాడు ఏ తపస్సు చేసి శివుడికి కొడుకై జన్మించాడో గదా, నేను కూడా అలాగే తపస్సు చేసి ఈ మహా అదృష్టాన్ని సాధించాలి అనుకున్నాడు. అలా అనుకున్న బాణుడు ఏకాగ్రభక్తితో అనేక సంవత్సరాల పాటు నిష్టగా శివుణ్ణి ఆరాధించాడు. శివుడు అతని ఆరాధనకు సంతోషించి పార్వతీ సమేతుడై బాణుడి ఎదుట ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. బాణుడు చేతులు మోడ్చి, దేవా, నేనీ దేవికి కొడుకునై నీ అనుగ్రహానికి పాత్రుణ్ణి అయ్యేటట్టు వరం ఇయ్యి అని అడిగాడు. శివుడు సరేనని పార్వతిని చూసి, దేవి, వీడు బాణుడు, నీ చిన్న కొడుకు, కుమారస్వామికి రెండోవాడు, వీణ్ణి గ్రహించు అన్నాడు. తర్వాత శివుడు బాణుడికి సమస్త సంపదలతోనూ తులతూగే శోణపురాన్ని రాజధానిగా ఇచ్చి, నీ నగరాన్ని నేను స్వయంగా కాపాడుతూ ఉంటాను. నిన్ను ఎంతటివాడు జయించలేడు, అందుచేత నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. కుమారస్వామి బాలుడికి ఒక దివ్యమైన నెమలిని ఇచ్చి, ఈ నెమలే నీకు వాహనము, పతాక కూడా అయి ఉంటుంది అని చెప్పాడు. ఇక బాణుడికి ఎవ్వరి భయమూ లేదు. ఎందుకంటే శివుడే తనకు రక్ష. అతను విజృంభించిన దేవతలను, గంధర్వులను, నాగులను, ఖేచరులను, రాక్షసులను, సమస్తమైన వారిని ఒకరి తర్వాత ఒకరిని జయించి యుద్ధం చేయాలనే ఆసక్తి తీరక తనతో యుద్ధం చేయగలవాణ్ణి కానక తపించిపోయాడు. అనేక సంవత్సరాలు ఇలా గడిచిన మీదట అతని చేతుల తీట దుర్భరమైంది. అతను శివుడి వద్దకు వెళ్ళి సాష్టాంగపడి భక్తిగా పూజ చేసి, దేవా, నాకు యుద్ధం కరువైపోయింది. నా చేత అనేకసార్లు ఓడిపోయిన దేవతలు నా ఎదుట పడకుండా ఉన్నారు. నాతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న శూరుడు 3 లోకాలలోనూ ఒక్కడైనా కానరాడు. నా చేతులన్నీ వ్యర్థంగా ఉండిపోయాయి. ప్రదర్శించడానికి లేని పరాక్రమం వృధా కదా. నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలిగేది తెలిపి అనుగ్రహించు అని వేడుకున్నాడు. శివుడు బాణుణ్ణి చూసి నవ్వి, నువ్వు అడిగింది నేను కాదనటం భావ్యం కాదు గదా. విను, నీ మయూరధ్వజం ఏ కారణమూ లేకుండా ఒరిగి పడిపోయినప్పుడు నువ్వు కోరుకుంటున్న యుద్ధం నీకు సన్నిహితమవుతుందనుకో. అప్పుడు నీ బాహుబలానికి తగినటువంటి యుద్ధం సంభవిస్తుంది. విచారించకు అన్నాడు. హమ్మయ్య, బతికిపోయాను అని బాణుడు శివుడికి మొక్కి సెలవు తీసుకుని తన ఇంట నెమలి ధ్వజం ఉన్న చోటికి వెళ్ళి కూర్చుని సభ చేసి తన మంత్రి అయిన కుంభాండుడితో ఒక మంచి వార్త తెచ్చాను అన్నాడు. దానికి కుంభాండు, మంచి వార్తలు చాలా ఉంటాయి, అందులో ఇది ఏది? నీకు శివుడు కొత్త వరం ఏదైనా ఇచ్చాడా? లేకపోతే ఇంద్రుణ్ణి పాతాళానికి పంపేసి దేవలోకాన్ని నిన్నే ఏలుకోమన్నాడా? అదీ కాకపోతే కృష్ణుని గెలిచే ఉపాయంగాని చెప్పలేదు గదా. అదే జరిగితే ఇంకా లేనిదేమిటి? విష్ణుడి చేత మోసపోయి పాతాళం చేరిన పరమధర్మాత్ముడు నీ తండ్రికి విముక్తి కలుగుతుంది. ఆయన్ను మళ్ళీ చూసి ధన్యులమవుతాం అన్నాడు. బాణుడు చిన్నగా నవ్వుతూ, కాదు కుంభాండా, యుద్ధాలు లేని కారణం చేత నా చేతులు దురదగా ఉండి నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలుగుతుందని శివుణ్ణి వేడుకున్నాను. నా ఈ మయూరధ్వజం అకారణంగా ఎప్పుడు పడిపోతే అప్పుడు నాకు తగిన యుద్ధం రాబోతుందనుకోమని ఆ మహాదేవుడు చెప్పాడు. అదే నీకు నేను చెబుదామనుకున్నాను అన్నాడు. కుంభాండు చిన్నబోయి, అయ్యో, ఇదేం ప్రారబ్ధం? ఇదా నువ్వు మహాశివుణ్ణి అడిగిన వరం? ప్రహ్లాదుడి కులానికి
ఎంత దుస్థితి వచ్చింది పట్టరాని విచారంతో. అతనా మాట అంటుండగానే పెళపెళ రావాలతో మయూరధ్వజం వజ్రాయుధం దెబ్బతిన్న కొండలాగా ఉరిగిపడిపోయి బాణుడు కుంభాండు చూస్తుండగా విరిగిపోయింది. తన కోరిక ఈడేరుతున్నదని బాణుడు పరమానందభరితుడయ్యాడు. అదే క్షణంలో భూమి కంపించటము, ఆకాశాన తోకచుక్క కనబడటము, ప్రచండంగా గాలి వీచటము, శోణపురం మీద రక్తవర్షం కురవటము మొదలైన ఉత్పాతాలు కలిగాయి. వాటిని చూసి కుంభాండు బెదిరిపోయి తనలో 3 లోకాలను గెలిచి తన ఎదుట నిలిచేవాడు లేకుండా చేసుకున్న బాణుడు గర్వాతిశయం కొద్దీ యుద్ధం వరంగా తెచ్చుకున్నాడు. ఎంత పొరపాటు! ఇది ఇతని నాశనానికే వచ్చింది. ఎంత మంచివాడిలోనైనా రాక్షసబుద్ధే. ఈ ఉత్పాతాలన్నీ ఊరికే పోతాయా? శివుడు కుమారస్వామి నగరాన్ని రక్షిస్తున్నప్పటికీ వరం మూలాన లభించిన యుద్ధం తప్పదు. అయితే బాణుణ్ణి ఎదిరించి నిలబడగల వాళ్లు లేరు. దేవతల పరాజయం సహించలేని విష్ణువు తప్ప అనుకున్నాడు. బాణుడు మాత్రం నిశ్చింతగానూ ఉత్సాహంగానూ సమస్త భోగాలలోనూ మునిగి తేలుతూ ఏ క్షణంలోనైనా విష్ణువుతోనైనా సరే యుద్ధం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. బాణుడికి ఉష అనే కుమార్తె ఉన్నది. చంద్రుడి కళలే స్త్రీరూపం ధరించాయా అనిపించేటంతటి సౌందర్యవతి ఆమె. ఆమెకు చెలికత్తె అయిన చిత్రరేఖ కుంభాండుడి కూతురు. తండ్రి ఆదేశించిన మీదట ఉష తనకు తగిన భర్త లభించాలని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉండేది. ఇంతలో చైత్రమాసం వచ్చింది. శోణనగరంలోనే ఉంటున్న శివుడు పార్వతితో కూడా వసంత విహారాలు చేయ నిశ్చయించి అనేక మంది అప్సరసలను గంధర్వ స్త్రీలను రప్పించాడు. స్త్రీలను పార్వతీ రూపాలు ధరించమన్నాడు. ప్రమదఘనాలను శివశక్తి రూపాలు ధరించమన్నాడు. అందరూ కలిసి శోణపురం వెలుపల మందాకినీ నది ఒడ్డున గల తోటలలో ఆటలు, వినోదాలు, వేడుకలు సాగించారు. నృత్యగానాలు కూడా సాగాయి. మహా ఉల్లాసంగా సాగే ఈ వినోదాల మధ్య శివపార్వతులను ఉష చూసింది. వెంటనే తనకు వివాహమయ్యే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని ఆమెకు అనిపించింది. తనకేమి లోటు? తన తండ్రి 3 లోకాలు ఏలేవాడు. చరాచర ప్రపంచాన్ని రక్షించే సాక్షాత్తు పార్వతీదేవే తన ఇలవేల్పు. తనకు తగిన భర్తను ప్రసాదించమని తాను పార్వతిని నిత్యమూ భక్తితో ప్రార్థిస్తున్నది. అయినా తన కోరిక ఎందుకు తీరటం లేదు? ఈ విధంగా ఉష తన మనస్సులో అనుకోవటం పార్వతీదేవి గ్రహించి చెయ్యి ఊపి ఆమెను తన దగ్గరికి పిలిచి, బాలా, నీ మనస్సులో ఉన్న ఆలోచన సరి అయినదే. కన్యలు పెళ్లి కోసం తపించడం తప్పు కాదు. త్వరలోనే నీకు భర్త దొరుకుతాడు. శివుడితో నేను పొందే సౌఖ్యాన్ని నువ్వు కూడా పొందుతావు. అది ఎలా జరిగేది చెబుతాను విను. వచ్చే వైశాఖ శుద్ధ ద్వాదశి రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా ఒక పురుషుడు కలలో కనిపిస్తాడు. అతనే నీకు కాబోయే భర్త అన్నది. ఉష సంతోషంతో బాటు సిగ్గుపడుతూ పార్వతీదేవికి మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్వతీదేవి చెప్పినట్లే జరిగింది. ఒకనాటి రాత్రి ఉష తన చెలికత్తెలతో సహా మేడమీద సుఖనిద్రలో ఉంటుండగా ఆమెకు కల వచ్చింది. అందులో ఒక మన్మథాకారుడు ఆమెను సమీపించి నవ్వుతూ ఆమెను పలకరించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఉష అదిరిపాటుతో నిద్రలేచింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ లేరు. కాని జరిగినది కలలాగా లేదు. చాలా వాస్తవంగా ఉన్నది. ఆమెకు భయము, సిగ్గు కలిగాయి. ఆమె పార్వతీదేవి చెప్పిన మాట పూర్తిగా మరిచిపోయి ఆ కల వల్లే తనకు, తన తండ్రి వంశానికి అపకీర్తి వచ్చిందని దిగులుపడి పెద్దగా ఏడవసాగింది. చెలికత్తెలందరూ నిద్రలేచి ఆమె చుట్టూ మూగారు. చిత్రరేఖ ఆమె పక్కనే కూర్చుని ఆమె తలను తన రొమ్ముకు అదుముకుని, చెలి, భయపడకు, ఎందుకేడుస్తున్నావు? నీ మనసును కష్టపెట్ట సాహసించేవాళ్లెవరు? నీ తండ్రి బాణుడు కాడా? అంటూ కన్నీరు తుడిచి ఓదార్చింది. ఉష తనకు వచ్చిన కల చెప్పి అది
కల అనటానికి వీల్లేదని, తనకు తీరని కళంకం చుట్టుకున్నదని అన్నది. అప్పుడు చిత్రరేఖ ఉషకు పార్వతి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి, ఇవాళ వైశాఖ శుద్ధ ద్వాదశి. ఈ రాత్రి నీకు కలలో కనిపించిన వాడే నీకు భర్త అవుతాడని దేవి చెప్పలేదా? సంతోషించక దిగులు పడతావేమిటి అన్నది. వెంటనే ఉషముఖం మబ్బు తొలగిన చంద్రుడిలాగా అయింది. చిత్రరేఖ, నా దిగులంతా ఒక్క క్షణంలో పోగొట్టేశావు. నా అదృష్టం పండే ఉపాయం కూడా నువ్వే చెయ్యి. వర్ణించలేనుగాని అతని ఆకారం కళ్లకు కట్టినట్టే ఉంది. అతన్ని నువ్వే వెతకాలి. నా భాగ్యమంతా నీ చేతిలోనే ఉన్నది అన్నది. దానికేం? నేనున్నది నిన్ను సుఖపెట్టడానికే కదా. అతన్ని తీసుకురావటం ఒక సమస్య కాదు. ముందు అతనెవరనేది తెలియాలి. అది తెలుసుకోవటానికి సాధనమేమిటా అని ఆలోచిస్తున్నాను. నువ్వేమో అతన్ని వర్ణించలేనంటున్నావు. నేనేమో అతన్ని చూడకపోతిని అన్నది చిత్రరేఖ. ఉష కళ్ళనీళ్లు నింపుకుంటూ, ఎవరి పనులు వారు చేసుకోవటం సరి అయినదే. ఇంకొకరి పని చేయటం కష్టం. నువ్వు నా ప్రాణం లాంటి దానివి. నిజం చెబుతున్నాను. నువ్వు దయతలచని పక్షంలో నిశ్చయంగా నేను చచ్చిపోతాను అన్నది. చిత్రరేఖ ఆమెతో, ఎందుకు నీకు విచారం? నాకు కాస్త వ్యవధి ఇయ్యి. నీ ప్రియుణ్ణి ఏదో విధంగా నీ సమక్షానికి తెస్తాను. లోకేశ్వరి అయిన పార్వతీదేవే నిన్ను కటాక్షించి ఉండగా నీ కోరికలు తీరటానికి సందేహమేమిటి అన్నది. చిత్రరేఖ మిగిలిన చెలికత్తెలతో, మీరు ఉషను కనిపెట్టి ఉండండి అని చెప్పి ఏకాంతంగా కూర్చుని రంగులు కుంచెలు తీసుకుని 1 వారం రోజుల లోపల ప్రపంచంలో గల ప్రముఖ పురుషులందరి చిత్రపటాలు గీసింది. ఎవరెవరు ఎలాంటి దుస్తులు ధరించేది, ఎలాంటి ఆభరణాలు పెట్టుకునేది ఆ చిత్తరువులలో సరిగ్గా చిత్రించింది. తర్వాత ఆమె ఆ చిత్రపటాలన్నింటినీ ఉష వద్దకు తీసుకుపోయి, చెలి, సృష్టిలో ఉండే ప్రముఖులనందరినీ కష్టపడి చిత్రించి తీసుకువచ్చాను. వీరిలో నీకు కలలో కనిపించిన వాడెవడో చూసి చెప్పు. ఈ పటాలలో దేవదానవ మానవ ముఖ్యులందరూ ఉన్నారు అన్నది చిన్నగా నవ్వుతూ. ఉష ఒక్కొక్క చిత్తరువే చూసి పక్కన పెడుతూ, యాదవ ప్రముఖుల దగ్గరికి వచ్చేసరికి కృష్ణుడి పటం చూసి ఆశ్చర్యపడింది. తర్వాత ప్రద్యుమ్నుడి పటం చూసి మరింత ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇద్దరిలోనూ అనిరుద్ధుడి పోలికలు ఉన్నాయి. అటు తర్వాత ఆమె అనిరుద్ధుడి పటం తీసుకుని తనను తానే మరిచిపోయింది. ఆమె దానిని పక్కన పెట్టలేదు. ఉష కలలో కనిపించినవాడు అతనేనని చిత్రరేఖ గ్రహించింది. కథ సంపూర్ణం.